గారు వచ్చారు. వెల్కమ్ బాలాజీ గారు, వెల్కమ్. బ్యాంక్ బాలాజీ గారు కాదు, టీవీ బాలాజీ గారు. ఒక్క టీవీ కొని 100 మందిని ఆనందపడుతున్నారు. మీరు కూడా చూస్తే మాకు ఆనందం సార్. రండి. మా అత్తగారు వీడి తాతగారు మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు. ఆనపాదు ఇప్పుడు ఆనపాదు కాదు, మరేదో బీరపాదు లేదా కొత్తపాదని చెప్పాలి కానీ నువ్వు కాయకాయ మాట్లాడక నువ్వు. అన్నట్టు మూకుళ్ళో ముక్కలు పడేసి వచ్చాను. మాడిపోతున్నాయో ఏమిటో. పాడు టీవీ పాడుతున్నా. నేను చెప్పలేదు మన ఇండియా టీవీని ఇలాగే అఘోరిస్తాయి మరే. సారీ, వీళ్ళంతా వదిలేట్లేరు, అందుకే నేనే కట్ చేశాను. చూసారా, ఇంతసేపు కూర్చొని నవ్వుతూ కరెంట్ కట్ అవగానే పాడు సినిమా పాడు టీవీ అంటూ తిట్టుకుంటూ పోయారు. ఏమిటింత ఆలస్యం? ఇవాళ పార్టీయా? వీళ్ళ మీద నేనే పాపం ఎరగను. ఏమిటండి, ఏం జరిగింది? ఆ మేనేజర్ గడు మోసం చేశాడు. నాకేం తెలీదు. ఒట్టు, నీ మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు. అయ్యా, ఇదిగో పొద్దుట మీరు ఇచ్చిన 1,00,000 నా వాటా నాకు పడేయండి. నా డబ్బు బ్యాంకు డబ్బు, పేరు డబ్బు పొద్దున కట్టేయాలి. అయ్యా, ఉడతా భక్తిగా నేను సమర్పించేది ఇదిగో 1,00,000. ఇదేమిటి 50 ఇస్తారని 20 ఇచ్చారు? మరి నా కష్టం ఏమిటయ్యా నీ బోడి కష్టం? ఆయన ముందు నీది ఏ పాటి? పాపం బుర్రబలి నెత్తురు కూడా వచ్చింది చూడు. అంతేనా? అసలు ఐడియా నాది, ప్లాన్ నాది, నటన నాది. ఎన్నాళ్ళు ఆలోచించాను, ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాను. అదీగాక రేపు వాడు మళ్ళీ వచ్చి పడినా, అప్పు చేసి డబ్బు తెచ్చినా ఈ జన్మకి తేలాడు. 1,00,000 కావాలంటే మర్డర్ చేయాలి, లేదా ఆల్ ఇండియా బంధులు దొమ్మిలు జరిగినప్పుడు దోచుకోవాలి. ఇంత కష్టపడితే నాకు దక్కింది 20. ముందా విగ్గు మీసం పీకేసిలాయి. మరో 10 ఇప్పించండి. నీకెందుకు ఇవ్వాలి? వత్తాసి డ్రామాడు చాలా శ్రమ పడ్డాను, ఇస్తే నాకు ఇవ్వాలి గాని. నీకెందుకయ్యా మగడ? లడ్డూ లాంటి క్యాష్ కీపర్ జాబ్ ఇస్తుంటే రోజు 10 నుంచి 5 దాకా వడ్డీ వ్యాపారమేగా. పొద్దున్నే 10కి 1,00,000 బయటకు పంపి వడ్డీకి తిప్పుతావు. సాయంత్రం 5 1000, 2,000 వడ్డీ గుంజేస్తావు. నిత్య కళ్యాణం ఏడాదికి 365 రోజులను. భలేవారే, 365 ఎక్కడ? అందులో 52 ఆదివారాలు సెలవా, అరపూట శనివారాలు 26, పండగలు బంధులు 150. మిగిలేదెంత? రేపటి నుంచా సీట్ ఎక్కేయమంటారా మరి? నువ్వు అన్నట్టు రేపు ఆదివారం, ఎల్లుండి పండగ. కాస్తాగు, ఈ డబ్బు లోనకి చేర్చాలి. వాడు రాసిన కాగితం వేరే దాచిపెట్టుకోవాలి. రికార్డులో ఏ మనకు పడకుండా చూసుకోవాలి. ఎన్ని పనులు, ఎన్ని పన్నాగాలు. అసలు నా శ్రమకి చాలదు, అన్యాయం. అతనికి ఇచ్చిన 20 భర్తీ చేస్తే బాగుంటుంది. అమ్మా, అలా నవ్వకండి, నాకు భయం. అలాగే అలాగే చూద్దాం. ప్రమోషన్ రోజునే డిస్మిసల్ కూడా వచ్చి పడుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఆ దేవుడి గారికి ఇదేం సరదాను? దేవుడికి కాదు, సరదా అంతా మనకే. లేకపోతే బోరు కొడుతుంది బతుకు. వాట్? నా ఉద్యోగం ఉడితే నీకు సరదాగా ఉందా? పెళ్ళైన కొత్తలో మా నాన్నారు ఒక కథ చెప్పారు. గీతోపదేశం చేస్తున్నావా? నాకిది 5వ ఉద్యోగమట. పుట్టి 4-5 ఏళ్లు నిండేదాకా మహారాణి ఉద్యోగం. అమ్మ, నాన్న, అవ్వ, తాత అంతా సేవ చేస్తారట. అల్లరి చేసినా ముద్దులే ముద్దులు. ఆ
ఉద్యోగం పోగానే బళ్ళో వేస్తారు. విద్యార్థి ఉద్యోగంలో అల్లరి చేయకపోయినా గుద్దులే. ఇది చదువు, అది చదవకు, హోంవర్క్, పాసు, ఫెయిలు అని సాధిస్తారు. అది పోగానే పెళ్లి కూతురు ఉద్యోగం అట. ఆ సినిమాకెళ్లకు, వాడికి వేసి చూడకు, బయట సరి చేసుకో అని గదమాయిస్తారు. ఇంకో పక్కన మీలాంటి రౌడీలు ఇలా వేస్తారు. కన్ను కొట్టి నవ్వి కల్లోకొచ్చి అల్లరి పెడతారు. పెళ్లి కూతురు ఉద్యోగం పోగానే కొత్త పెళ్ళాం ఉద్యోగం. అమ్మో, నా కొత్త పెళ్ళాం కోమలం, బహు కోమలం అంటూ రాజకుమార్ దగ్గర సేవకుల్లా సేవిస్తాడు. పెళ్ళాం ఉద్యోగంలోంచి తల్లి ఉద్యోగం పుట్టుకొస్తుంది. వంట, వార్పు, పతి సేవ, పిల్లలు, పోషణ, బట్టలు, ఇస్త్రీ. ఇంతకీ పాయింట్ ఏంటది? అదే, ఒక్కో ఉద్యోగం కొన్నాళ్ళకి పోయి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తుండడమే సరదా. అదే మజా, థ్రిల్. అంచేత మనం పాత ఉద్యోగం పోయిందని దిగులు పడే బదులు కొత్త ఉద్యోగం వస్తోందని సరదా పడుతూ హుషారుగా. ఏంటి హుషారుగా? అయ్యో చిట్టి, దమ్మదా దాదా. ఇంత పొద్దున్నే ఎక్కడికండి? అడిగావు స్టూపిడ్ క్వశ్చన్. నేను ఎక్కడికెడితే నీకెందుకు? అది కాదండి, టిఫిన్ కూడా తినకుండా. ఓమన్, టిఫిన్ చేయడం వరకే నీ పని. తినడం మానడం ఇప్పుడు ఎప్పుడు నీకు అనవసరం. నేను ఎక్కడికెడితే నీకెందుకు చెప్పు? మొగాడికి 1,000,000 పనులుంటాయి. నేను అందుకనలేదండి. నువ్వెందుకన్నావని నేను అడగలేదు. నిన్న ఉద్యోగం ఊడింది తెలుసు కదా, ఇంకోటి వెతుక్కోవాలి కదా. పని లేకుండా కూర్చొని తినడానికి నీ బాబు నా బాబు తవ్వి పాత్రలేదు కదా. పేపర్ నిండా పుట్టలు పుట్టలుగా ఉద్యోగాలున్నాయి. ఇందులో నాకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొస్తాను, దట్స్ ఆల్. ఎన్నింటికి వస్తారు అని మళ్ళీ నస ప్రారంభించకు. బాయ్ చిల్డ్రన్. అలాగే, ఓకే. సరే. సారీ మిస్టర్ బాలాజీ, సాధ్యం కాదు. మేడం, నన్ను మీరేమీ అడగకుండానే, నా అప్లికేషన్ పరిశీలించకుండానే. అప్లికేషన్ పరిశీలించాను, పరిశోధన అవసరం లేదని తేలింది. నేను మిమ్మల్ని ప్రశ్న అడగలేదన్నారు. అడిగితే ఇంతకు ముందు ఎక్కడ పని చేశారు అని అడగాలి. ఫలానా బ్యాంకు అని చెప్తారు, అవునా? అక్కడ ఎందుకు మానేశారు అని అడుగుతాను. మీరు చెప్పబోయి మానేసింది నాకు తెలుసు, అవునా? మీకన్నా ముందే మీ మీద నిందో నిజమో చేరిపోయింది. మిస్టర్ బాలాజీ, మంచి కన్నా చెడు వేగంగా ప్రయాణం చేస్తుంది, నీళ్ల మీద నూనెలా. ఐఎమ్ సారీ మిస్టర్ బాలాజీ. చూడండి, అడక్కపోయినా ఒక సలహా. మీ మీద నింద నిజం కాదని రుజువయ్యే వరకు ఉద్యోగాలకు ప్రయత్నించకండి. ఎవరు ఇవ్వరు. ఉద్యోగం కావాలంటే మరొక దేశానికో కనీసం మరొక రాష్ట్రానికో వెళ్ళండి. మీ మీద నింద నిజం కాదేమోనని నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓం పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత టీకా తాత్పర్య సహితము, నవోదయ పబ్లిషర్స్, విజయవాడ, గుంటూరు. అదంతా వైరాగ్యమే. ఫ్యాను. కర్నూలు, కరీంనగర్ మరియు మాస్కో. వెల 18 నాణాలు, కాపీరైట్ రిజర్వ్డ్. మరుపు చూసారా, కత్తిపీట లేకుండా కూరలు తరగాలని. వెల 18 నాణాలు, కాపీరైట్ రిజర్వ్డ్. నిన్నటి నుంచి చెప్పాలని మర్చిపోయా. అన్నపూర్ణ ఫుడ్ కార్పొరేషన్ లో సేల్స్ మెన్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయటండి. ఉంటే ఆ కంపెనీ యజమానులు మనవాళ్లేనండి. ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటర్లో నా క్లాస్మేటు. అన్ని పుచ్చులే. సిఫార్సు చేస్తానంటావు. నా బతుక్కి అదొకటే తక్కువ, ఆడదాని రికమెండేషన్. మన భార్యాభర్తలం బండికి చక్రాలాంటి వాళ్ళం. భర్త కోసం భార్య అడిగితే తప్పని కాదు. ఒకవేళ నీ మాట విని వాళ్ళు రమ్మన్నా రేపు నా ₹1,00,000 కథ తెలిసి పొమ్మంటాడు. మీకు అనుమానం ఉంటే ఉంది. నీళ్లు పోనీ నేను ట్రై చేయనా? ఓ పరంధామా, ఎల్లవేళలా. వాట్?
నువ్వు ఉద్యోగానికి వెళ్తావా? తప్ప తప్పున్నారా? మగాడిని ఇంట్లో కూర్చుంటే ఆడదానివి రచ్చకెక్కి. అయినా నీ మొహం చూసి నీకావిడిస్తాడు. నా మొహం చూసి కాదు, నా బీకాం డిగ్రీ చూసి. ఓహో అదా. ఒట్టి డిగ్రీ ఉంటే ఏ మూలకి? ఎక్స్పీరియన్స్, టకటకా ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎత్తుకు పై ఎత్తు వేయాలి, ఆఫీసుల నిండా మగాడిదులు, గుంటనక్కలు, పులులు, సింహాలు. మా కాలేజీలో నన్ను శివంగి అనేవారు తెలుసా? నో, ఐ డోంట్ లైక్ ఇట్. వీలేదు. సరే మీ ఇష్టం. మీరన్నట్టు తిని కూర్చోడానికి మనకేం ఆస్తులు లేవు కదా. జీతగాళ్ళం. నెల తిరిగేసరికి అద్దెలు, పాలు, స్కూలు, అప్పులు, బకాయిలు. అయినా నాకేలా చింత, పైన మీరుండగా. ఓ పరంధామా. నిన్నే. అయినా అన్నపూర్ణ ఫుడ్ కార్పొరేషన్ చాలా పెద్ద కంపెనీ తెలుసా? ఇంతకీ నీకు అక్కడ ఎవరు తెలుసే? వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ. ఇంటర్లో నా క్లాస్మేట్. ఏడిసినట్టుంది. నువ్వు ఇంటర్ చదివి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ నందగోపాల్ గాడు గోపాలకృష్ణ అతను అలా మర్చిపోడు. ఒకసారి లెంపకాయ కొట్టాను. అబ్బో, లవ్ లెటర్సా? ఇంకా అడ్వాన్స్ అయ్యాడే. ఎందుకులేండి, పొద్దు పొమ్మన్నారుగా. నీ క్షేమం కోరి చెప్పామని, నువ్వు కష్టపడతావని. నువ్వు చేస్తాను అంటే నాకేంటి? అయినా వేణుగోపాల్ గాడు గోపాలకృష్ణ ఎండి పేరు కంటతా పట్టేశావులేండి. సరే ట్రై చెయ్యి. ఆనక వద్దులేండి. నా ఆఫీస్ ఎలా ఉన్నా ఇంటి చాకిరి, పిల్లలు మీకు చిరాగ్గా ఉంటుంది. అంటే నువ్వు ఆఫీస్ నడపగలవు గాని నేను ఇల్లు నడపలేను నీ ఉద్దేశమా? నల్లేరు మీద బండి నడక, ఆడుతూ పాడుతూ లాగవతలు పారేస్తాం. మీ ఆడాళ్ళదే ఉంది. 6 to 9, పొద్దున 6 గంటల నుంచి 9. ఆనకంతా ఖాళీయే. మరి మగాళ్ళు 9 to 5, 8 గంటలు గొడ్డు చాకిరి, తుక్కైపోతావు. ముందే చెప్తున్నాను. ఆనకన గుడ్ లక్ మిస్టర్ పెళ్ళం. ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మమ్మీ పోయి డాడీ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పెన్ను పోయి గరిటె వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఇదే కొత్త కింగ్ డమ్ ఢామ్. ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మమ్మీ పోయి డాడీ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పెన్ను పోయి గరిటె వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఇదే కొత్త కింగ్ డమ్ ఢామ్. సార్, మీ ఎండి గారిని కలుసుకోవాలండి. ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. ఆయన చాలా బిజీగా ఉన్నారు. పర్వాలేదు సార్, కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. మన వారి దగ్గర మీరింటేనా ఉన్నట్టు అడుగుతాను. హలో, ఎవరు మాట్లాడేది? సార్ మీరే సార్. సార్ మీకోసం ఎవరు లేడీస్ వచ్చారు సార్. సార్ లేడీస్ అంటే ఒకరే లేడీస్ సార్. సార్ ఎంత జోకేశారు సార్, ఎంత జోకేశారు సార్. సార్ అమ్మా పేరు అడుగుతున్నారు. శివంగి అని చెప్పండి. క్షమించండి, అలాంటి పేర్లు నేనంటే బాగుండదు. నేను చెప్తాను. హలో గోపాల్, నేను శివంగిని. సార్ సార్ సారీ సార్. సార్ లిఫ్ట్ లో తీసుకురమ్మంటారా? వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా సార్, వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా. అమ్మా పదండి.
చిరంజీ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సార్ నమస్కారం, గోపాల్. భలే పని సార్, లేడీస్ సార్. సార్ సార్ కమాన్. ఎన్నాళ్ళు ఏం చిరంజీ నేను వచ్చి ఎక్కడ ఉన్నావు ఏంటి, మీ ఆయన ఏం చేస్తుంటారు, పిల్లల? అంచుతోనే ఆడది జంచుకులో కువచూడు, గజలు తొడిగే శ్రీమతి పొజులు చెల్లవు నేడు, బట్టరు పనినే చేసిన హిట్లరు నేనని తెలుసా, ఆలు మగల యాత్రలో అప్పరు బర్తునే పరిచ, సమాన హక్కులంటే ఆ సమాధి లోపలంట, మగాడి నీడలోనే స్త్రీలకి ఉగాది ఉన్నదంట, భీముడల్లే వంట ఇంట కాముడల్లే పడకటింట, ఆడవాళ్ళ నేలుకోని కోడెగాడు ఎందుకంట, ఢామ్ 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 పోయి కత్తి పెట్టే ఢామ్ ఢామ్ ఢామ్. ఏ మమ్మీ పోయి డాడీ వచ్చి ఇలా అన్ని వర్గాలకు తృప్తి కలిగించేవి. ఇవి మీరు అమలు చేస్తే వచ్చే ఏడాది సేల్స్ 100 కోట్ల మార్కు దాటిపోతుందని సవినయంగా సగర్వంగా మనవి చేస్తూ నేను రాసినవన్నీ వివరంగా ఈ రిపోర్ట్లో పెట్టా. థ్యాంక్ యూ. వెల్కమ్. సెలవు.